లంకెబిందెల పేరుతో లక్షల దోపిడీ, ప్రాణాలు పోతాయని భయం పుట్టించి క్షుద్ర పూజల పేరిట లక్షల దోపిడీ చేసిన దొంగ బాబా గుట్టురట్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, ప్రాణాలు పోతాయని భయం పుట్టించి క్షుద్ర పూజల పేరిట లక్షల దోపిడీ చేసిన దొంగ బాబా గుట్టురట్టు చేసినట్లు ఎస్పీ అన్నారు. గత నెల 26వ తేదీన నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం ఒన్నాజిపేటకు చెందిన దమ్మల బీరవ్వకు ఒక వ్యక్తి క్షుద్ర పూజలు చేస్తే లక్షలలో లాభం వస్తుందని మోసం చేస్తున్నారని, ఇలాంటి వాళ్లను నమ్మవద్దని, కొంతమంది చెప్పుకోలేక లక్షలలో డబ్బులు పోగొట్టుకుంటున్నారని, ఇలాంటి వాళ్లను నమ్మవద్దని నేరుగా వచ్చి ప్రజలు ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, పట్టణ సిఐ నరహరి, సిసిఎస్సిఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దగ్గర నుంచి సుమారు 8,20,000 రూపాయలు తీసుకున్నట్టుగా మన కంప్లైంట్ రావడం జరిగింది. ఇది జరిగింది మనకు నిజామాబాద్ దర్పల్లి జిల్లా, నిజామాబాద్లో దర్పల్లి ప్లేస్లో జరిగింది. బట్ ఆ అమౌంట్ ట్రాన్సాక్షన్ మన కామారెడ్డి ఏరియాలో జరిగింది కాబట్టి ఇక్కడ మనం కేసు రిజిస్టర్ చేసుకొని ఆ డీటెయిల్స్ తోటి వాళ్ళు చేసిన ఫోన్పే డీటెయిల్స్ తోటి అక్యూజ్ ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ పట్టుకోవడం జరిగింది. అండ్ పట్టుకొచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఇతని మీద చాలా కంప్లైంట్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇతను కేవలం నిజామాబాద్లోనే కాదు, కామారెడ్డి, సదాశివ్ నగర్ అండ్ మిగతా ప్లేసెస్లో కూడా చాలా మందికి ఇలాగే మీ ఇంట్లో మృత్యు ఉంది, మీ ఇంట్లో అపశకునం ఉంది, ఒక పూజ చేయాలి, లేకపోతే మీకు మీ ఇంట్లో చావు ఉంటుంది అని చెప్పి భయపెట్టి డబ్బులు తీసుకొని మళ్ళీ ఆ తర్వాత వాళ్ళని కొన్ని రోజులు అలా మల్టిపుల్ టైమ్స్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇతనికి తోడు ఇంకా మిగతా ఇద్దరు సభ్యులు కూడా ఇంకా అప్స్కాండ్లో వాళ్ళు కూడా త్వరలో పడుతున్నారు. ఇతని వద్ద నుంచి సుమారు 7 లక్షల రూపాయలు అండ్ 2 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది, ఒక మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ చాలా మంది కూడా ఇంకా బయట పనులు పొందడం, లేకపోతే నామోషిగా ఫీల్ అయ్యో, లేకపోతే ఇతని మీద కంప్లైంట్ చేస్తే ఇంకేమైనా చెడు అయితే మూఢనమ్మకాలతో ఉండి ఇంకా కంప్లైంట్ ఇవ్వట్లేదు. సో అటువంటి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఇవన్నీ కూడా అబద్ధాలు, ఇవన్నీ కూడా నిజాలు కావు. ఇతను నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకా ఉంటే కూడా మీరు రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇవ్వండి. తద్వారా ఇతని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా అమౌంట్ కూడా రికవర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా ఇతన్ని మీద నిఘా పెట్టి ఇతన్ని పట్టుకొని ఆల్మోస్ట్గా 2-3 డేస్ ఇతని మీద ఫోకస్ చేసి పట్టుకోవడం జరిగింది. మంచి వర్క్లో సిసిఎస్ టీమ్స్ అండ్ టౌన్ ఇన్స్పెక్టర్ టీమ్స్ కూడా చాలా ఉత్సాహంగా పనిచేసినాం. వాళ్ళు కూడా నా తరఫున ధన్యవాదాలు. వీళ్ళ మీద ఒక కేసు బట్టి తెలుస్తుంది, బట్ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. సదాశివ నగర్ ఒకటి అండ్ ఇతను సిరిసిల్ల వేములవాడ ఏరియా చెందిన వాళ్ళు, అక్కడ కూడా చాలా కేసులు మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళు కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా కేసు రిజిస్టర్ చేసుకుని వాళ్ళు కూడా న్యాయమయ్యే అవకాశం ఉంది. ఏరియాలో చాలా మంది ఇదే వృత్తిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా ఇళ్ళకు పోయి వాళ్ళని చూసి వాళ్ళని అబ్జర్వేషన్ చేసి కొన్ని విషయాలు, మీ ఇంట్లో ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి మాయమాటలు చెప్పి వాళ్ళని డబ్బులు ఇస్తాం. అయితే ఇతను చెప్పిన వివరాల ప్రకారం అయితే ఈ వృత్తిలో చాలా మంది తిరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఆ ఏరియా నుంచి. బట్ కంప్లైంట్ వస్తే కానీ మనం యాక్షన్ తీసుకుని సో పబ్లిక్ వచ్చి వెంటనే కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతాం. బట్ వాళ్ళ ముందుకు రావడం లేదు కంప్లైంట్ ఇవ్వడానికి. సో వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం ఉంది. కూడా వీళ్ళు ఒక అఫెన్స్ చేయడం తెలుస్తూ ఉంది. ఇందులో గోల్డ్ అనేది రికవరీ లేదు, ఇందులో క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రమే జరిగింది. కొంత క్యాష్ రూపంలో జరిగింది, కొంత ఆన్లైన్ రూపంలో కూడా జరిగింది. నెక్స్ట్